ఆ భయంతో మేనేజర్ స్టాక్ చేస్తున్నాడు. సో నాకు ఇంత శాలరీ వస్తుందంటే అది హాయ్, నా పేరు మిస్టర్ టెన్షియస్. ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక వీడియో పోస్ట్ చేశాను, ఫస్ట్ డే జాయినింగ్ ఎట్ విప్రో అని. యాక్చువల్లీ నేను ఆ వీడియో ఏంటంటే జాయిన్ అయింది March 30th అయితే నెక్స్ట్ డేనే పోస్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వ్యూవర్స్ కానీ అందరికీ వెరీ థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ అప్పటి నుంచి ఇప్పటికి కన్సిస్టెంట్గా పోస్ట్ చేయలేదు అనేది ఒక చిన్న జస్టిఫికేషన్ ఇచ్చుకుంటా. అది రిలవెంట్గా ఉంటే ఓకే, రిలవెంట్గా లేకపోతే కమెంట్స్ చేయండి. సో జాయినింగ్ అయ్యా, నెక్స్ట్ డే ఫస్ట్ వీడియో పోస్ట్ చేశా. అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిందే నేను కంపెనీలో జాయిన్ అయిన 5 days ముందు. సో వెంటనే ఒక వీడియో కోసం ఎత్తుక్కుంటే విప్రో ఫస్ట్ డే కొంచెం ట్రెండింగ్ ఉంటుందని చెప్పి పోస్ట్ చేసా. మంచి వ్యూస్ వచ్చినాయి. ఛానల్ స్టిల్ రన్నింగ్, 65,000 వ్యూస్ హిట్ అవుతున్నాయి. హిట్ అయినాయి, ఇంకా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా 300 వ్యూస్ వస్తున్నాయి. నేను పోస్ట్ చేసిన మధ్యలో పోస్ట్ చేసిన షార్ట్స్ కోసం కానీ, లాంగ్ వీడియో కంటెంట్ వీడియోస్ కానీ 5 or 6 ఉంటాయి, కానీ రన్ అవుతున్నాయి బాగానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను తిట్టుకోవాలి. నీట్గా వ్యూస్ చూస్తున్నారు, మంచి కంటెంట్ క్రియేట్ చేయడం కూడా వచ్చు నాకు, ఎందుకంటే మీరు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు తెలుసు నేను బాగానే వీడియో ఎడిట్ చేయడం వచ్చు, చేయగలను. సో ఇన్ని వచ్చింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు ఈ ప్లాట్ఫామ్ వాడుకోలేదు, ఎందుకు ఆపేసాను. దట్ ఈస్ ద ఫస్ట్ రోజు బాగానే ఉంది, మోటివేషన్తో వీడియో క్రియేట్ చేశాను, పెట్టేశాను. అది రన్ అవుతుందో లేదా వేరే విషయం. చూశారు, అందరూ రికగ్నైజ్ చేశారు. ఐ హ్యావ్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ విత్ దట్ వీడియో. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే బద్ధకం. జాయిగా నా ఇంట్రెస్ట్ తగ్గిపోయేది. కంటెంట్ ఏమి ఇవ్వాలి, ఏంటి, ఇచ్చిన కంటెంట్ ఇస్తే బాగోదేమో ఇన్ని ఆలోచించి అసలు కంటెంట్ క్రియేట్ చేయడమే మర్చిపోయాను. ఫస్ట్ తర్వాత బయటికి వెళ్ళడం, తిరగడం, రొటీన్ లైఫ్, ఫ్రెండ్స్ అవ్వడం ఆఫీస్లో, ఇదంతా జరగడం వల్ల లేజినెస్ వచ్చింది. అలా 8 months గడిపేశాను. 8 months గడిపేసిన తర్వాత ప్రాజెక్ట్ వచ్చాక స్టార్ట్ చేద్దాం, ఒక మంచి లైఫ్ అంటే మంచి పొజిషన్ సెట్ అయిపోయామనుకో మనకి ఇంకే బాధ ఉండదు అని అనుకుని ప్రాజెక్ట్ వచ్చాక సెట్ చేస్తాం. కొత్త ప్లేస్ కాబట్టి కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసి అనుకున్నాను. ఫస్ట్ నేను చెన్నైలో ఉండేవాడిని. ఫస్ట్ వీడియో పోస్ట్ చేశా. తర్వాత 1.5 monthకి మీకు టెస్ట్ పెడతాం, మీది పాస్ అవ్వకపోతే మిమ్మల్ని పీకేస్తాం అన్నారు. సో ఆ భయంతో కంటెంట్ చేయడం మానేసి. సెకండ్ అది పాస్ అయిపోయాక నేను మిమ్మల్ని హైదరాబాద్ బేస్ లొకేషన్ పంపుతాను, మీరు వెళ్ళిపోవాలని చెప్తే వెళ్ళాం. ప్రాజెక్ట్ లేకపోతే పీకేస్తారని రెండో భయం. సో ప్రాజెక్ట్ ఎత్తుక్కోవడానికి వేరే కోర్సులు నేర్చుకుంటూనే ఉన్నాం, కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటున్నాం. 2 monthsకి ఒకరిని ఇద్దరిని హైర్ చేసుకుంటున్నారు. ఒక 30 members బ్యాచ్లో మేము వెనకాల పడిపోతున్నాం. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ కదా మనకి, సో వెనక్కి పడిపోయాం. సో అలా 8 months అయిపోయింది. తిరగడం, హైదరాబాద్ అంతా ఎక్స్ప్లోర్ చేయడం. చిన్నప్పుడు మా డాడీ నేను హైదరాబాద్ చూపించమంటే, ఎప్పుడైనా హైదరాబాద్ తీసుకెళ్లారా, అవుటింగ్ తీసుకెళ్లారంటే, ఎప్పుడో నువ్వు చిన్నగా ఇంత ఉన్నప్పుడు తీసుకెళ్ళాంరా, అప్పుడే చూస్తే చార్మినార్ అన్నారు. అలాంటి సిచ్యువేషన్ సో అలా 8 months గడిపేసాం ప్రాజెక్ట్ కోసం. ప్రాజెక్టు రాలే, నేను అప్స్కిల్ అవ్వలే, దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు, తిరగడం, తినడం ఇంతే. బట్ వన్ ఫైన్ పాయింట్ అట్ January 2024 అనుకుంటా, ఏదో అదృష్టం మీద ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ వస్తే ఇంకా బెంగళూరులో ప్రాజెక్ట్. సంక్రాంతి రోజు వచ్చింది కాల్, రీలొకేట్ అవుతారా అని ఒకటే క్వశ్చన్ అడిగారు. రీలొకేట్ అయిపోయాం. బెంగళూరు వచ్చాం. చాలా మందికి గోల్ బెంగళూరులో తిరగాలి, బెంగళూరులో ఉండాలి. సో వచ్చాం. 1 నెల బాగానే ఉంది, 2 నెలలు బాగానే ఉండే. మేనేజర్ ఏమంటలేదు, టీమ్ లీడ్ ఏమంటలే, అంతా బాగానే ఉంది. ఇంకా సెట్రా బాబు అనుకున్నాం, అంతా స్టార్ట్ చేద్దామని రీల్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే అంత టైం దొరికేది కాదు. సో ఇన్స్టాగ్రామ్ మీద పడ్డాం. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ మీద పడ్డానో 2 months ఫ్రీగా వదిలేసిన మేనేజర్ వచ్చి పట్టేసుకున్నాడు. వన్ ఫైన్ డే నాకు ఏదో వర్క్ అసైన్ చేస్తే నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో దానికి నెక్ దాకా వచ్చింది ఇష్యూ. సో ఈ మేనేజర్ వచ్చి ఏమన్నాడంటే, నీ వల్ల $1 billion ప్రాజెక్ట్ ఈరోజు మిస్ అయింది, నీ ఒక్క ఎస్కలేషన్ అన్నారు. నాకు ఫుల్ షాక్. ఎంతో నెంబర్స్లో చెప్పాడు, మొత్తం మీద $1 billion ప్రాజెక్టే అన్నాడు. వాళ్ళు ఆ రోజు బిడ్ చేస్తున్నారంట. సో నా వల్లే పోయిందని అది ఆ నిందా నా మీద వేసి, నీ వల్ల వర్క్ వల్ల మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది నా మీద వేసి. యాక్చువల్లీ ఈ సీన్ని నేను వేరే వీడియోలో ఏదో ఒకటి దాంట్లో కవర్ చేస్తాను, ప్రస్తుతానికి మాత్రం ఇది కవర్ చేస్తారు. సో బ్లాంక్ అవుట్. అప్పుడు మేనేజర్ నా రీల్స్ కూడా ఎవరో మా టీం మెంబర్ చూపిస్తారు, మా మేనేజర్ రీల్స్. సో అప్పటి నుంచి నా ప్రొఫైల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫుల్ స్టాకింగ్లో ఉంటుంది. మా మేనేజర్, మా టీం లీళ్ళు అందరూ. వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేయి, ఒక 5 years కళ్ళు మూసుకుని నువ్వు ప్రాజెక్ట్ నేర్చేసుకుంటే నిన్ను ఎవడు డిస్టర్బ్ చేయడు. సో అలా నేను 1.5 year ప్రాజెక్ట్లో గడిపేసాను. ఆ భయంతో మేనేజర్ స్టాక్ చేస్తున్నాడు. సో నో కంటెంట్ క్రియేషన్. ఫస్ట్ ఏమనుకున్నా, ఫస్ట్ జాబ్ వచ్చేస్తే కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. సో అక్కడ బ్రేక్ వేసా. ఎందుకు, ఒక ఎగ్జామ్ రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇక్కడ వచ్చాక కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అది టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఒక టెక్నాలజీ రిలేటెడ్ తీసుకుని దాని గురించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అప్పుడు పాస్ అయితేనే మీకు ఇస్తాం, అంటే ఉంచుతాం
కంపెనీలో. అప్పుడు కరోనా డౌన్ఫాల్ టైం అది. సో సెకండ్ భయం అది. ఫస్ట్ భయం జాబ్ రావాలి, సెకండ్ భయం ఇది, థర్డ్ భయం ఏంటి, ప్రాజెక్ట్ ఉంటేనే నేను కంపెనీలో ఉంచుతాం లేకపోతే లేదు. సో ప్రాజెక్ట్ ఎత్తుక్కోవడానికి దాని వెనకాల పరిగెత్తాను. ఇలాగా అన్నీ జరిగినాయి. థర్డ్ భయం. ఇప్పుడు ప్రాజెక్ట్లో సర్వైవ్ అవ్వడానికి ఫోర్త్ భయం. అలా ఏదో ఒక చోట భయపడుతూ నేను నన్ను అప్స్కిల్ టెక్నాలజీ పరంగా అవ్వలేకపోతున్నాను. ఓ పక్కన నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా అప్స్కిల్ చేసుకోలేకపోతున్నాను. నాకు ఇది బాగా వచ్చు. అంటే అంత తోపులా యూట్యూబర్లా రాకపోయినా ఐ క్యాన్ మేనేజ్. ఎందుకంటే నా వ్యూస్ 64,000 అంటే చిన్న మాట ఏం కాదు కదా. మనం పెట్టిన 3-4 2 minutes 3 minutes వీడియో అది ఇంకా రన్ అవుతుంది కదా. ఒక రీల్ కూడా అలాగ షార్ట్ రీల్ రన్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ మై 2.5 years 2.5 అరౌండ్ జర్నీ. మధ్యలో ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ ఆ యూట్యూబ్ ప్రొఫైల్ కానీ రన్ చేయడం నేను ట్రై చేసి చాలా వీడియోస్ అప్లోడ్ చేయను. బట్ దట్ ఈస్ నాట్ అప్ టు మార్క్. అది నాకు తెలుసు. కానీ జస్ట్ రన్ అవ్వాలి. ఎప్పుడైనా మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రీస్టార్ట్ చేశానో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్రస్తుతానికి మాత్రం దిస్ ఇస్ మై జస్టిఫికేషన్ ఫర్ నాట్ క్రియేటింగ్ కన్సిస్టెంట్ కంటెంట్. ప్రాజెక్ట్ వల్లే వచ్చింది. అప్పుడు దాకా అసలు ఇంగ్లీష్ కూడా అంత లేదు. ఇంకా చూస్తారు. దేర్ విల్ బీ సో మచ్ నైస్ కంటెంట్ విల్ కమ్. ప్లీజ్ ఫాలో అండ్ షేర్ అండ్ లైక్. అంటే నాకు తెలుసు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, అంత టైం ఉండదా, ఎందుకంటే నాకే టైం లేదు కాబట్టి. ఇప్పుడు నేను కావాలని నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంతా పక్కన పెట్టేసుకుని దీని మీద ఫోకస్ చేస్తాను. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ని డాక్యుమెంటేషన్ చేసుకుని రేపు పొద్దున్న ఎవరికైనా నేను చెప్పాలంటే నేను ఇది చేశా అని చెప్పాలి. అదే జాబ్ చేస్తున్నాను, నాకు ఇంత శాలరీ వస్తుందంటే అది అందరూ చేస్తున్నారు. భూమి మీద ఉన్న ప్రతి ఒడు జాబ్ ఏదో ఒక జాబ్ చేయాలి సర్వైవల్ కోసం. కానీ అది చెప్పుకుంటే బయట ఎవడో నీకు గౌరవం కూడా ఎవడు. నన్ ఆఫ్ అదర్ దాన్ దాట్ నువ్వు ఇంకేం చేయగలవు. దట్ ఈస్ హౌ మ్యాటర్స్ ఇన్ ద కరెంట్ జనరేషన్. అది ఒకవేళ నువ్వు బాగా ఇంట్రెస్ట్ పెట్టావంటే దానివల్ల నువ్వు ఎంత డెవలప్ అయ్యావు, నీ స్టేటస్ ఏంటి. యాక్చువల్లీ నిన్నే లిటిల్ హార్ట్స్ మూవీ చూసా. మౌలి అంత కన్సిస్టెంట్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు తను ఒక సినిమా తీయగలిగాడు. తనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏం లేదు, యూట్యూబ్లో నుంచి వచ్చాడు. సినిమా తీసా. ఒక ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక చైల్డ్ ఆర్టిస్ట్ తనతో కంపీట్ చేశాడు. బట్ యాజ్ ఏ ఫ్రెండ్ క్యారెక్టర్. బట్ తిన్న మెయిన్ క్యారెక్టర్ అయ్యాడు. సో నాకంటే చిన్నోడు, నా ప్యారలల్ ఏజ్ నాకు తెలియదు, కానీ నన్ను అయితే బాగా మోటివేట్ చేసింది ఆ సినిమా. సో అది దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ ఉందని నాకు తెలుసు. బట్ స్టిల్ కొత్త వ్యూవర్స్ని తీసుకురండి. డైలీ ఏదో కంటెంట్ పెడతా, కానీ వరస్ట్గా మాత్రం ఉండదు. వర్తి కంటెంటే పెడతా. ఓకేనా? సీ యూ సూన్. బాయ్ ఇన్ నెక్స్ట్ వీడియో. అందరూ చేస్తున్నారు.